ఆల్ వెల్కమ్ టు రివ్యూ అండ్ రేటింగ్ ప్రోగ్రామ్ నేడే విడుదల. రిలీజ్ అయిన సినిమాల రివ్యూని ఇస్తూ రేటింగ్ని అనలైజ్ చేసే నేడే విడుదల ఇవాళ కూడా ఒక రీసెంట్ సినిమా రిలీజ్తో మీ ముందుకు వచ్చింది. లేట్ లేకుండా ఆ సినిమా టాక్ ఏంటో తెలుసుకుందాం. టుడే రీసెంట్ రిలీజ్లో ఉన్న సినిమా చలో. యంగ్ హీరో నాగశౌర్య, హీరోయిన్ రష్మిక, వెంకీ కుడుముల డైరెక్షన్లో ఉషా మూల్పూరి నిర్మాతగా వచ్చిన ఈ లవ్ అండ్ ఎంటర్టైనర్ చలో సినిమా ఇవాల్టి మన నేడే విడుదల రివ్యూ టైంలో ఉంది. లేట్ లేకుండా టాక్ ఏంటో తెలుసుకుందాం. ఒక మనసు సినిమా తర్వాత సోలో హీరోగా నాగశౌర్య కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ తన యాక్టింగ్ని ప్రూవ్ చేసుకుంటున్న నాగశౌర్య సోలో హీరోగా వచ్చిన సినిమా చలో. నాగశౌర్యకి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ క్రేజ్ని ఈ సినిమా ప్రమోషన్స్లో బాగా వాడుకున్నాడు. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన్న. యూత్ఫుల్ కాలేజ్ కాన్సెప్ట్తో కన్నడ ఇండస్ట్రీలో హిట్ అయిన కిరాక్ పార్టీ సినిమాలో హీరోయిన్గా రష్మిక యాక్టింగ్కి మంచి మార్కులు పడ్డాయి. తెలుగులో చలోతో ఎంట్రీ ఇచ్చింది రష్మిక. రైటర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసిన వెంకీ కుడుముల మొదటిసారిగా డైరెక్ట్ చేసి ఇంట్రడ్యూస్ అయిన సినిమా ఈ చలో సినిమా. యాక్షన్ కామెడీతో కథలో వైవిధ్యంతో వెంకీ కుడుముల చలో సినిమాని యూత్కి నచ్చేలా ప్లాన్ చేశాడు. స్క్రీన్ మీద ఫ్రెష్ లుక్తో నాగశౌర్య, రష్మిక కనిపిస్తున్నారు. ఈ చలో సినిమా ఆడియన్స్ని ఆకట్టుకునే వేలో పడింది. ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రైలర్స్కి, టీజర్కి మంచి స్పందన వస్తోంది. ఈ చలో సినిమాపై 10 టీవీ సినీ డెస్క్ తమ రివ్యూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రివ్యూ ఇప్పుడు చూద్దాం. లవర్ బాయ్ పాత్రలతో యూత్లో తనకంటూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న యంగ్ హీరో నాగశౌర్య సొంత బ్యానర్లో చెలు అనే కథతో సినిమా చేశాడు. తనకు ఎప్పటినుంచో పరిచయం ఉన్న త్రివిక్రమ్ శిష్యుడైన వెంకీ కుడుములను ఈ సినిమాతో డైరెక్టర్గా పరిచయం చేశాడు. ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకోవడం, చూసి చూడగానే సాంగ్ ఇన్స్టెంట్ హిట్ అవ్వడం, ప్రీ రిలీజ్ ఫంక్షన్కి చిరంజీవి రావడంతో చాలా పెద్ద హైప్స్తో థియేటర్లోకి వచ్చింది చెలో. మరి ఈ సినిమాని ప్రేక్షకులు హలో అంటూ రిసీవ్ చేసుకున్నారా, లేక చెలో అంటూ రిజెక్ట్ చేశారా అనేది ఇప్పుడు చూద్దాం. కథ విషయానికి వస్తే చిన్నతనం నుంచి గొడవలంటే విపరీతమైన ఇంట్రెస్ట్తో ఉంటాడు హరి. అతని గొడవల వీక్నెస్ భరించలేని స్థితికి చేరడంతో అతన్ని డైవర్ట్ చేయడానికి నిత్యం గొడవలు జరిగే తిరుప్పురం అనే ప్రాంతానికి పంపిస్తాడు వాళ్ళ నాన్న. తిరుప్పురంలో నిత్యం గొడవలు జరిగిన ఆ కాలేజీలో ప్రిన్సిపల్ స్ట్రిక్ట్నెస్ వల్ల ఇంటర్నల్గా గొడవ పడుతూ ఉంటారు తెలుగు, తమిళ స్టూడెంట్స్. అలాంటి కాలేజీలో జాయిన్ అయిన హరి కార్తీక్ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆ అమ్మాయి తిరుప్పురంలోని తమిళియన్ వర్గానికి పెద్ద అయిన వీరుముత్తు కూతురని తెలుస్తుంది. అయితే అప్పటికే హరి వల్ల అవమానపడిన వీరుముత్తు హరిపై పగతో రగిలిపోతుంటాడు. అలాంటి పరిస్థితుల్లో హరి ఏం చేసి ఉంటాడు? ఆ రెండు వర్గాల వైరాన్ని స్నేహంగా మార్చి ఎలా తన లవ్ని సక్సెస్ చేసుకున్నాడనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నటీనటుల విషయానికి వస్తే లవర్ బాయ్ క్యారెక్టర్లో తన స్మార్ట్ అండ్ న్యాచురల్ యాక్టింగ్తో ఆకట్టుకునే నాగశౌర్య మరోసారి కూడా చెలోలో హరి పాత్రలో సూపర్గా ఇన్వాల్వ్ అయిపోయాడు. ఇక హీరోలా కాకుండా పక్కింటి కుర్రాడుగా చాలా న్యాచురల్గా కనిపించాడు. తన ఎసెట్ అయిన క్యూట్ స్మైల్తో, క్యాజువల్ డైలాగ్ డెలివరీతో తన పాత్రను ఆడియన్స్కి ఈజీగా కనెక్ట్ చేశాడు. కన్నడలో ఒక్క సినిమాతోనే టాప్ హీరోయిన్గా హవా కొనసాగిస్తున్న రష్మిక క్యూట్ ప్రెజెన్స్తో ఆకట్టుకుంది. శౌర్యతో రష్మిక పెయిరప్ కూడా బాగుంది. అక్కడక్కడ కాస్త ఓవర్ యాక్టింగ్ అనిపించినా ఓవరాల్గా ఇంప్రెస్ చేసింది. ఇక సత్య, వెన్నెల కిషోర్, సుదర్శన్, హర్ష తమ కామెడీతో సినిమాను నిలబెట్టేశారు. ఇక నరేష్, ప్రగతి, రఘుబాబు తలో చెయ్యి వేసి సినిమాకి ప్లస్గా నిలిచారు. చాలామంది కొత్త ఆర్టిస్టులు ఈ సినిమాకి పరిచయం అయ్యారు. వాళ్ల నటన కూడా ఆకట్టుకుంది. టెక్నీషియన్స్ విషయానికి వస్తే త్రివిక్రమ్ శిష్యుడైన వెంకీ కుడుముల గురువు గారి ఫుట్ స్టెప్స్నే ఫాలో అవుతూ చెలోని అవుట్ అండ్ అవుట్ యూత్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దాడు. టేక్ ఆఫ్ మామూలుగానే ఉన్న హీరో క్యారెక్టర్ తిరుప్పురం ఎంట్రీ తర్వాత హిలేరియస్గా నడిపించాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ కాస్త ఫోర్స్గా అనిపించింది. అలాగే తిరుప్పురానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ కూడా లైటర్ వేలో వెటకారంగా ఉండడం చిన్న డిసప్పాయింట్మెంట్ కలిగిస్తుంది. అయితే క్లైమాక్స్ మళ్ళీ ఫన్ ట్రాక్లో రన్ అవడంతో సినిమా బాగుందనే ఫీలింగ్ కలుగుతుంది. కథ, కథనం, మాటలు, దర్శకత్వం అనే అన్ని డిపార్ట్మెంట్స్లో తన కమాండ్ టాలెంట్ చూపించాడు డెబ్యూ డైరెక్టర్ వెంకీ కుడుముల. ఇక ఈ సినిమాకి మెయిన్ ఎసెట్ సినిమాటోగ్రఫర్ సాయి శ్రీరామ్. కొత్త డైరెక్టర్ అనుకున్న విజువల్స్ని, ఫీల్ని తెరపై యాజిటీస్గా ప్రజెంట్ చేయడంలో సాయి శ్రీరామ్ విజన్ చాలా హెల్ప్ అయింది. ప్రతి ఫ్రేమ్ని ఫ్రెష్గా, ఇంప్రెసివ్గా తీర్చిదిద్దాడు. ఇక మణిశర్మ తనయుడు మహతి అందించిన సంగీతంలో చూసి చూడగానే సాంగ్ మాత్రం హత్తుకుంటుంది. పిక్చరైజేషన్ కూడా బాగుండడంతో అందరికీ కనెక్ట్ అయింది. మిగతా సాంగ్స్ పర్వాలేదనేలా ఉన్నా ఆర్ఆర్తో ఈ సినిమాకి మంచి లవ్ ఫీల్ తీసుకొచ్చాడు మహతి. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్గా ఉంది. నాగశౌర్య సొంత ప్రొడక్షన్ హౌస్ కావడంతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించారు. ఓవరాల్గా చెప్పాలంటే మంచి యూత్ఫుల్ కంటెంట్తో, బ్లాస్టింగ్ కామెడీతో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా వచ్చిన చెలో అన్ని వర్గాలను ఆకట్టుకునే అవకాశం పుష్కలంగా ఉంది. ప్రేక్షకుల స్పందనతో పాటు 10 టీవీ సినీ డెస్క్ రివ్యూ కూడా తీసుకున్న తర్వాత చలో సినిమాకి 10 టీవీ ఇచ్చే రేటింగ్ ఇదే.